అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మీ అందరికీ చెప్పడానికి ఇక్కడ వచ్చాము. ఆన్ 4th of November 2025 ఒక మైనర్ గర్ల్కి తన ఇంటిలో హ్యాంగింగ్ బాడీ మాకు దొరికింది. వెంటనే దట్ బాడీ వాజ్ షిఫ్టెడ్ బై ద ఫ్యామిలీ మెంబర్స్ టు ద హాస్పిటల్. మా టీం వాళ్ళు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి అక్కడ వెళ్ళి దే కలెక్టెడ్ ఎవిడెన్సెస్. అక్కడ మాకు ఒక వెరీ క్లియర్ ఛాన్స్ ప్రింట్ కూడా దొరికింది అండ్ మిగతా టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేశాము. అది బాడీకి కూడా మన రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో బై అ టీమ్ ఆఫ్ డాక్టర్స్ పోస్ట్మార్టం చేయడం జరిగింది. సో అది పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ బేస్ మీద అండ్ మాకు దొరికిన ఎవిడెన్సెస్ అండ్ ఛాన్స్ ప్రింట్ అండ్ అదర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ బేస్ చేసి అది మర్డర్ కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో బేస్డ్ ఆన్ ద ఎవిడెన్సెస్ అండ్ అదర్ ఇన్పుట్స్ వీ అరెస్టెడ్ వన్ అక్యూజ్డ్ నేమ్ పేయల్ల శ్రీనివాస్. హీ యూస్ టు అతను ఏంటంటే అక్కడ సేమ్ బిల్డింగ్లో క్రింద ఉన్న ఒక జిరాక్స్ షాప్లో పని చేసినవాడు అండ్ హీ వాజ్ ఆల్సో అసోసియేటెడ్ టు మీడియా ఆల్సో. అండ్ ఏం జరిగింది అంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే హీ వాజ్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ లోన్ అండ్ చాలా ఫైనాన్షియల్ డిస్ట్రెస్లో ఉన్నారు అతను. అండ్ రెగ్యులర్ ఈఎంఐస్ అండ్ అతని చెల్లి పెళ్ళి కోసం కూడా హీ వాజ్ హ్యావింగ్ చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్. అది గురించి అది రోజు అంటే దట్ అది పాప ఈవినింగ్ 4:30కి స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. అది తర్వాత అరౌండ్ 5:30 అతను పైకి వెళ్ళి ఎంటర్డ్ ద హౌస్. అతను నాక్ చేసి లోపల వెళ్ళారు. అప్పుడు పాప లోపల ఉన్నాయి. అప్పుడు అతనికి తెలుస్తుంది ఇది మదర్ ఈజ్ నాట్ ఎట్ హోమ్. సో అతను బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ ఈవెంట్ అది ఏమి దొంగతనం చేసిన కోసం అక్కడ వెళ్ళారు టు చెక్ ఇఫ్ సమ్ ప్రాపర్టీ సమ్ గోల్డ్ ఐటమ్స్ ఆర్ క్యాష్ ఇస్ దేర్. అక్కడ వెళ్ళిన తర్వాత హీ వెంట్ ఇన్ సైడ్ ద బెడ్రూమ్. మామూలుగా కూడా ముందు కూడా పరిచయం ఉంది. హీ యూస్ టు గో టు ద హౌస్ అండ్ అప్పుడు చిన్న పని కోసం అండ్ ఎలక్ట్రికల్ వర్క్ కోసం హీ యూస్ టు గో టు ద హౌస్ ఆఫ్ ద విక్టిమ్. సో అది రోజు వెళ్ళినప్పుడు హీ వెంట్ ఇన్ సైడ్ ద బెడ్రూమ్ టు చెక్ వెదర్ సమ్ వాల్యుబుల్ ఐటమ్స్ ఆర్ దేర్. అప్పుడు చిన్న పాప కూడా లోపల వచ్చింది. ఆమె ఏం చెప్పిందంటే మీరు ఎందుకు వచ్చారు. షీ ట్రై టు స్విచ్ ఆన్ ద ఫ్యాన్ అండ్ అతనికి కొంచెం కంగారు పడింది. అప్పుడు ఈ గాట్ ఇన్ టు టెన్షన్ దట్ ద గర్ల్ మైట్ టెల్ దిస్ టు ద మదర్. అప్పుడు వన్ థింగ్ లెట్ టు ద మదర్ అండ్ అతను ఆమెకి స్మాదర్ చేశారు. అది మాకు ప్రిలిమినరీ రిపోర్ట్లో కూడా వచ్చింది. కొన్ని కంట్యూషన్ మార్క్స్ అండ్ గమ్ బ్లీడింగ్ కూడా ఉంది ఆమెకి. సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ ఎవిడెన్సెస్ వీ హ్యావ్ అరెస్టెడ్ వన్ అక్యూజ్డ్ అండ్ ఇప్పుడు కూడా ఫర్దర్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఫర్దర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఆల్సో. మాకు ఒక మెడికల్ రిపోర్ట్ కూడా రావాలి దీంట్లో. సో బేస్డ్ ఆన్ ఫర్దర్ ఎవిడెన్సెస్ విల్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ ద కేస్. థ్యాంక్ యూ. నేను చెప్పాను కదా క్లూజ్ అంటే మా క్లూజ్ టీమ్స్ అక్కడ వచ్చి దే చెక్ ద ఫ్యాన్. ఇక్కడ మన బాడీ దొరికింది, అది ఫ్యాన్కి చెక్ చేశారు. ఇక్కడ మాకు చాలా క్లియర్ ఒక ప్రింట్ దొరికింది. అది ప్రింట్కి మిగతా అక్కడ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే ఇట్ మ్యాచ్ టు ద అక్యూజ్డ్. అతను సిడిఆర్ కూడా చూస్తే అతను లొకేషన్ ఆ టైంకి అక్కడే వచ్చింది. మిగతా వాళ్ళకి కూడా కొంచెం మనకి వెరిఫై చేసి ఇంటర్గేట్ చేసి వీ గట్ టు నో దట్ హీ వాజ్ హ్యావింగ్ చాలా ఫైనాన్షియల్ ట్రబుల్ అండ్ హీ న్యూ ద హౌస్ లైక్ ఇంటికి వాళ్ళకి తెలిసిన వాళ్ళు అతను. సో బేస్డ్ ఆన్ ఆల్ ఎవిడెన్సెస్ టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ దట్ వీ అరెస్టెడ్ దిస్ ఫెలో. జరిగింది అంత చేశాము. అండ్ సీసీటీవీ కెమెరాస్ అంటే అతను అంత సిడిఆర్ అండ్ సీసీటీవీ అంతా చెక్ చేసిన తర్వాత వీ హ్యావ్ కమ్ టు దిస్ కన్క్లూజన్ దట్ హీ వాజ్ ప్రజెంట్ at the scene of offense at that time, and we have a very clear chance print also which has matched to the accused. Body మీద దెబ్బలు ఇక్కడ బాడీ అంతా ఉన్నాయని మదర్ కూడా చూపించాడు.
అది వీఆర్ అంత a team of doctor has examined the body. We are waiting for the final FSL report. అది వచ్చిన తర్వాత విల్ డిసైడ్ ఫర్దర్. ఎప్పటి వరకు అది ఫైనల్ రిపోర్ట్ వస్తే విల్ బీ ఏబుల్ టు డిసైడ్. అది ఎంత చెప్పాను మీకు, అది ఒక డీటెయిల్డ్ ప్రెస్ అది ఇస్తాం మీకు. దీంట్లో అంతా ఇన్ఫర్మేషన్ ఉంది అక్యూజ్ గురించి అండ్ ఆల్ వాట్ ఎవర్ హీ హెస్ సెడ్. షీ వాజ్ ఇన్సైడ్ వైల్ హీ వాజ్ కమింగ్ అవుట్ సైడ్. అది గేట్ పక్కన ఒక హోల్ ఉంది, దీని నుంచి హ్యాండ్ పెట్టి హీ క్లోజ్డ్ ద డోర్ ఫ్రమ్ ఇన్సైడ్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సార్ జస్ట్ వాళ్ళందరినీ దూరంగా ఉన్నా, అందరినీ అనిల్ మిగిలిన వాళ్ళందరినీ దూరంగా. వాళ్ళ మదర్కి ఎప్పటి నుంచి తెలుసు ఈ అబ్బాయి ఎప్పటి నుంచి వస్తుంటారు? తెలిసిన వాడే అనుకున్నారు పాప కూడా. అది మీరు రాసే కదా.